మీ అందరికీ నా వందనాలను తెలియజేస్తున్నాను. దేవుడు మనకిచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అని ఉంటుంది 1వ వచనములో. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటే దాని అర్థం క్రీస్తునందున్న వారికి ఏ రకమైన శిక్షలు ఉండవు, పోతాయి అనేటువంటి అర్థం. అది క్రీస్తునందుంటే ఏ శిక్షా విధి లేదనేది, అంటే శిక్షలు మానవుడి మీద ఉన్న శిక్షలన్నీ పోతాయి అనేటువంటిది. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి ఎటువంటి శిక్షలు లేవు అనేటువంటిది చాలా క్లియర్గా వచ్చిన మనకిస్తుంది. ఏ శిక్షలు లేవు. అంటే శరీరం యొక్క ఆధిపత్యము నుంచి యేసుక్రీస్తు ప్రభు ఏం చేస్తారంటే ఆయన విడుదల కలిగిస్తాడు. శరీర ఆధిపత్యము నుంచి క్రీస్తు ప్రభు ఆయన విడుదల కలిగిస్తాడు. 1 నుంచి 11 వచనాల్లో అందులో చాలా ప్రాముఖ్యమైన అంశాలు మనకు దేవుడిస్తున్నాడు. ఏ శిక్షా విధి లేదు. చాలా మంచి మాట, అది చాలా బలమైన మాట. క్రీస్తునందున్న వారికి శిక్షలన్నీ పోతాయి. ఎలాగో చూద్దాం. క్రీస్తు యేసునందు అక్కడ ఏమిస్తాడంటే జీవమునిచ్చే నియమం ఉందటండి. క్రీస్తు యేసులో జీవమిచ్చు నియమము, జీవమునిచ్చు ఆత్మ నియమము అని ఉంటుందండి. అక్కడే మనం వరుసగా దాంట్లో చూస్తున్నాం. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం, క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ నియమము పాప మరణముల నియమము నుండి విడిపించును అని ఉంది అక్కడ. జీవమునిచ్చు ఆత్మ నియమం, ఆత్మ యొక్క నియమం క్రీస్తులో. అందువల్ల క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఎన్నో శిక్షలు పాత నిబంధనలో, మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎన్నెన్నో శిక్షలు. ఆ శిక్షలన్నిటి నుంచి కూడా యేసుక్రీస్తునందుంటే విడుదలైపోతాం. ఏ శిక్ష కూడా లేదు. ఏ శిక్షా విధి, ఎలాంటి చట్టం కూడా లేదు. ఇంకా ఎలాంటి చట్టం కూడా లేదు. ఎందుకంటే క్రీస్తు యేసునందున్న ఆత్మక జీవము నుంచి ఆత్మక నియమం పాప మరణముల నియమము నుండి విడిపించింది. అంటే ధర్మశాస్త్రం ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ధర్మశాస్త్రము చేయలేనటువంటి పనిని యేసు ప్రభువులో దేవుడు చేశాడు. ధర్మశాస్త్రం చేయలేని పని క్రీస్తునందు దేవుడు చేశాడు. అందువల్ల క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తు యేసునందు ఉన్న వారికి, క్రీస్తు యేసునందు అనేటువంటి మాట, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనందరం క్రీస్తుని ధరించుకున్నాం. అంటే క్రీస్తునందున్నాం. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు.
అన్నమాట. మరి మీకు ఏమనిపిస్తుందో నాకు తెలియదు అనుకోండి. శిక్షలన్నీ క్రీస్తునందన్నీ ఉండవు అనమాట. ఏ శిక్షలు ఉండవు క్రీస్తు ప్రభువులో. క్రీస్తు ప్రభువులో లేకపోతే మొత్తం శిక్షలన్నీ ఉంటాయి అనేది అర్థం వచ్చేస్తుంది అక్కడ. లోకం అంతా కూడా ఎన్నో శిక్షలు అనిపిస్తుంది, కానీ క్రీస్తునందుంటే ఏ శిక్ష విధి లేదు. ఎన్నో శిక్షలు, మనిషి ఎన్నో శిక్షలు అనిపిస్తున్నాడు భూమి మీద. ఒక్కోసారి ఆ శిక్షలు నరకంలాగే ఉంటున్నాయి. కొన్ని శిక్షలు చెప్పాలంటే నరకం అంటే ఇలాగే ఉంటుందా అని అనిపిస్తుంది. శిక్షలు, కొన్ని శిక్షలు చూస్తాం. అంచేతను భూమి మీద ఉన్న మనిషి శిక్షలన్నీ అనిపిస్తున్నాడు, కానీ ఇక్కడ క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. అందుకే క్రీస్తునందున్నవారు శరీరానుసారంగా నడుచుకుని వారికి భిన్నంగా క్రైస్తవులు వారి ప్రత్యేక జీవితాన్ని జీవిస్తారు. శరీరానుసారంగా నడుచుకుని వారికి భిన్నంగా, వ్యతిరేకంగా క్రైస్తవులు ప్రత్యేక జీవితం జీవిస్తారు. రోమాపత్రిక 7:5 రోమాపత్రిక 7:5 రోమాపత్రిక 7:5 చదువుతాను చూడండి. 7:5 ఎలయనగా మనము శరీర సంబంధమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించుటకై ధర్మశాస్త్రం వల్లైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే 6 దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిము గనుక మనం అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాం. ఎంతగా చూడాలి మీరు. కొన్నిసార్లు నేను మాట్లాడే అంశం మీకు అర్థం అవుతారు, కానీ కొన్ని అంశాలకు అర్థం అవ్వవు. కొన్ని సులువుగా అర్థమవుతాయి, కానీ కొన్ని అర్థం అవ్వవు. కొన్ని జాగ్రత్తగా మీరు సోదరులు మనసు పెట్టాలి, మనసు పెట్టి వినాలి జాగ్రత్తగా. కానీ అంశం గొప్పది, అంశం చాలా గొప్పది. అందువల్ల శరీరానుసారంగా నడుచుకునే వారికి భిన్నంగా క్రైస్తవులు ప్రత్యేక జీవితం జీవించాలి అనేటువంటిది ఈ భావాన్ని 7:5 ఇస్తుంది. శరీర స్వభావం గలవారు దేవుడిని సంతోషపరచలేరు. శరీర స్వభావం గలవారు దేవునిని సంతోషపరచలేరండి. అంటే శరీరానుసారంగా జీవించేవాళ్ళు దేవుని సంతోషపెట్టలేరు. దేవుని సంతోషపెట్టలేరు. 8:8 కాగా శరీర స్వభావం గలవారు దేవుని సంతోషపరచనేరారు. శరీరం స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచరండి. శరీరానుసారంగా అంటే శరీరానుసారమైన మనసు మరణము, అది దేవునికి వ్యతిరేకంగా ఉంటుందండి. దేవుని సంతోషపరచలేరు, వారు దేవుణ్ణి సంతోషపరచలేరు. 8:6 ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమునై ఉన్నది. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడనేరదు, ఏమాత్రమును లోబడనేరదు. శరీరానుసారంగా జీవించుటకు క్రైస్తవులు శరీరానికి రుణస్తులు కాదండి. మనం రుణం చెల్లించవలసింది దేవునికే, కానీ శరీరానికి రుణం తీర్చక్కర్లేదు. మనం రుణం చెల్లించక్కర్లేదు శరీరానికి. అందువల్ల అప్పుడు శరీరానుసారంగా నడవలసిన అవసరం ఉండదు.
అంశం ఏంటంటే క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. శిక్షలన్నీ పోతాయండి ఆ వాళ్ళ మీద నుంచి. శిక్షలన్నీ ఏ విధమైన శిక్ష కూడా ఉండదు, అన్ని విధాల శిక్షలు పోతాయి, ఏ విధం ఉంటాకి లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, శిక్షలన్నీ పోతాయి. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఆలోచన చేద్దాం. అంచేతను శరీరానుసారులు జీవించడానికి క్రైస్తవులు శరీరానికి రుణస్థులు కారు అని చెప్పాడండి అక్కడ 8:12 చూడండి. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించడానికి మనం దేనికి రుణస్థులం కావు, మనం శరీరాన్ని రుణస్థులం కాదు. ఒకవేళ మనం శరీరాన్ని రుణం చెల్లించాలా అనే అభిప్రాయం మనుషులకు ఉండొచ్చు. శరీరానికి రుణం చెల్లించాలేమో అనుకుంటాం. మనుషులందరూ ఏమనుకుంటారంటే శరీరానికి నేను బాకీ ఉన్నానేమో, ఆ బాకీ తీర్చాలి కాబట్టి నా శరీరాన్ని ఎలా ఉంచకూడదు, దాన్ని రకరకాలుగా ఉపయోగించుకోవాలి, ఎందుకంటే రుణం తీరదు అని అనుకోవచ్చేమో ఒకవేళ. కానీ శరీరానికి ఏం కాదంటాడండి ఇక్కడ, మనం రుణస్థులం కాదు. అంటే ఎవరు క్రైస్తవులో వారు శరీరానుసారులు కాదు. 8:9 చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. అందువల్ల క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ శిక్షలన్నీ తీసేస్తాడు క్రీస్తులో, శిక్షలన్నీ పోతాయి. అంటే మనిషి యొక్క శిక్షలన్నీ క్రీస్తు అనిపించేశాడు 3.5 సంవత్సరాల్లో. అంచేతను క్రీస్తునందుంటే ఏ శిక్షా విధి లేదని ఖచ్చితంగా చెప్పేశారు అపోస్తలుడైన పౌలు. యేసుప్రభులో ఉన్న శిక్షలు పోవని కొంతమంది చెప్తున్నారు, కానీ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదని ఘంటాపదంగా చెప్పేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. అంచేత ఇక్కడ జాగ్రత్తగా చూడాలి. శరీరానుసారంగా జీవించడం అంటే ఏంటంటే శరీర స్వభావం చేత జీవితాన్ని అదుపు చేసుకోవటం. శరీర స్వభావం చేత జీవితాన్ని అదుపు చేసుకోవటం అనేది శరీరానుసారంగా జీవించటం. అందువల్ల ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచన చేద్దాం. ఒకటి ఏంటంటే పాప స్వభావం చేత అదుపు చేయబడిన జీవితం దేంతో అదుపు చేయబడుద్ది అంటే పాప స్వభావం చేత అదుపు చేయబడుద్ది. ఇంకోటి ఏంటంటే దేవుని ఆత్మ చేత అదుపు చేయబడుచున్న జీవితం. ఒకటేమో శరీర స్వభావం చేత అదుపు చేయబడిన జీవితం, ఇంకోటి ఏమో దేవుని ఆత్మ చేత అదుపు చేయబడుచున్న జీవితం. అంటే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదంటే దేవుని ఆత్మ చేత అదుపు చేయబడుచున్న జీవితం అన్నమాట ఇది. ఒకవేళ క్రీస్తు యేసునందు లేనప్పుడు ఏమవుతుందంటే పాప స్వభావము చేత అదుపు చేయబడిన జీవితం అయిపోద్ది. అంటే పాప స్వభావం ఏం చేస్తుందంటే జీవితాన్ని అదుపు చేస్తూ ఉంటుంది. క్రీస్తునందు లేనప్పుడు, క్రీస్తునందుంటే దేవుని ఆత్మ చేత అదుపు చేయబడుచున్న జీవితం జీవిస్తాడు క్రైస్తవుడు. అందువల్ల క్రీస్తునందు ఉన్న వారికి ఏం లేదండి, ఏ శిక్షా విధి లేదు. ఇప్పుడు మీకు ఒక మంచి అంశాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి, పూర్తిగా వినాలి. ఇంటిని కానీ మీకు తెలియదు ఇది వాక్యం. విషయాలు మనసులో పెట్టాలన్న ఆలోచనతో చాలా కష్టపడి నేను సబ్జెక్ట్స్ తయారవుతుంటాను. ఎలాగో పెట్టాలి మనసులో అనే ఆలోచన. ఎలాగోలాగా ముగించేద్దాంలే అనేటువంటిది కాకుండా ఎలాగోలాగా ముగించేద్దాం, ఎలాగైనా ముగించేయచ్చండి. ముగించడానికి ఎన్నో ఉంటాయండి, ముగించడానికి చాలా విషయాలు ఉంటాయండి. అమ్మాయి తరపు నుంచి వచ్చిన పాస్టర్ గారు 2 నిమిషాలు మాట్లాడతారన్నారండి. అక్కడ ఉన్న పాస్టర్ గారు, నేను నిలబడ్డాను అక్కడ. 2 నిమిషాలు చెప్పేసి 2 నిమిషాలు ఇచ్చాడు నాకు. అయిపోయింది, నేను ముగించేసాను. 2 నిమిషాలు నాకు ఇచ్చారు అని చెప్పేసాను, దిగిపోయాను. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం అన్నాడు ఇచ్చాడుకొచ్చి.
దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం అంటున్నాడండి. అలాగ మొత్తం 5 నిమిషాలు చెప్పాడండి అతను. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చాడండి. అలాగా కాలం గడిపి ఇచ్చాడు గంటసేపు. దేవుడి వాక్యంలో అలా కాదండి. అందుకే మనం ఎక్కడ పడతాడికి వెళ్ళిపోయి ఏదో చెప్పేస్తున్నారని వెళ్ళిపోకూడదండి. అది ప్రార్థన, ఇది ప్రార్థన, ఇక్కడ ప్రార్థన, అది ప్రార్థన ఆయన చూసుకోవాలి నమ్మి మోసపోవచ్చు మనం. అలాగా అవ్వకూడదండి మనం. మీరు ఏమింటున్నారో జాగ్రత్త సమ్మండి. మీరు ఏమింటున్నారో జాగ్రత్త. యేసుప్రభు అంటాడు, మీరు ఏమింటున్నారో జాగ్రత్త. యెహోవా నామమును ఎలాగొద్దన్నాడండి? యెహోవా నామమును వ్యర్థం కంటే ఏంటండి అర్థం? ఉపయోగం లేకుండా. ఏమి లేకుండానండి? ఉపయోగం లేకుండా. ఉపయోగం లేని ప్రార్థనలు ఉంటాయని కొంచెం చోట్ల. దాన్ని యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరించడం ఉపయోగం లేనటువంటి విధానం అన్నమాట. అందుకు ఇక్కడ జాగ్రత్త చూడాలి మనం దేవుని వాక్య ఆలస్యంలో. క్రీస్తునందున్న వారికి శిక్షలన్నీ పోతాయి, ఏ శిక్ష ఉండదండి. క్రీస్తు యేసునందు ఉంటే. అందుకే మనం ఏమంటున్నామో జాగ్రత్తగా చూసుకోవాలి. చక్కని మాటలు ఉంటాయి. 12 నుంచి 17 వచనాల్లో ఆత్మ నియమంట మనం ఏం చేద్దంటే దేవుని కుటుంబంలోనికి ప్రవేశింపజేద్దటండి. ఏ నియమం అండి అది? ఆత్మ నియమం. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమం పాపమానముల నియమము నుండి ఏం చేసిందటండి? నన్ను విడిపించింది. ఏ నియమం నుంచి? పాపమరణముల నియమము నుంచి. జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము దేని నుంచి విడిపించిందండి? దేని నుంచి విడిపించిందండి? చూడండి 8వ అధ్యాయం 2వ వచనం. ఈ క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించింది. అందుకే 1వ వచనంలో కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదు, ఏ శిక్ష విధి. ఎందుకంటే 2వ వచనం క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణము నియమం నుండి నన్ను విడిపించింది. ఏదైనా తోటలో ఈ పాపమాన నియమం ప్రవేశించబడింది. పాపమాన నియమం ఎప్పుడు ప్రవేశించబడిందండి? ఆదాం దగ్గర ప్రవేశింపబడింది ఆది కాండంలో అక్కడ 3వ అధ్యాయంలో. ఆ నియమం ఎప్పటి వరకు ఏలిందంటే యేసు ప్రభు వరకు ఏలిందండి. ఆ పాపమాన నియమం అక్కడి నుంచి ఏలుకుంటూ వచ్చింది మానవుడిని. ఆ నియమం ఏంటంటే పాపమరణముల నియమం. పాపమాన నియమం ఎక్కడి వరకు ఏలుకుంటూ వచ్చిందంటే యేసు ప్రభు దాకా యేసు ప్రభు సిలువు దాకా ఏలుకుంటూ వచ్చింది ఆ మరణం. అందుకు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మక నియమం పాపమానముల నియమం నుండి నన్ను ఏం చేసింది? విడిపించేసింది. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ నియమం ఉంది. చూద్దాం. ఈ ఆత్మ నియమం ఏం చేసిందంటే మనల్ని దేవుని కుటుంబంలో నడిపించింది. ఇక్కడ చక్కని విషయం వస్తుందండి. అంటే ఆత్మానుసారంగా నడిపించబడటం అంటే దేవుని కుటుంబంలో సభ్యులు అవడం. దేవుని కుటుంబంలో సభ్యులు అవ్వాలి. దేవుని కుటుంబంలో సభ్యులు అవ్వకుండా ఎలాంటి ప్రార్థన చేసినా, ఎన్ని ప్రార్థన చేసినా, ఏం చేసినా ప్రయోజనం ఉండదండి. అందువల్ల ఆత్మానుసారంగా నడిపించబడటం అంటే దేవుని కుటుంబంలో సభ్యులు అవ్వటం. దేవుని కుటుంబంలో నడిపించబడటం అంటే దేవుని కుటుంబంలోనికి దత్తత చేయబడటం. దత్తత ఆవిడ వచ్చింది. ఇక్కడ దత్తత, ఇక్కడ దత్తుడు ఒకడు ఉన్నాడు. దత్తత చేయబడ్డ మనిషి. దత్తత గురించి ఇక్కడ వస్తుంది. అంటే దేవుని కుటుంబంలో నడిపించబడటం అంటే దేవుని కుటుంబంలో ఏం చేయబడటం అండి? దత్తత చేయబడడం. చెప్తున్నాడు ఇక్కడ మీకు 8వ అధ్యాయంలో విషయాలు చెప్తున్నాను మీకు. రోమపత్రిక 8వ అధ్యాయంలో దత్తత అనేటువంటిది. దత్తత వల్ల కుమారులు అవ్వడం. కుమారులు కాదు కానీ దత్తత చేసుకోవడం ఏమవుతారండి? ఏమవుతారు? కుమారులు అవుతారు. పిల్లలు అవుతారు. అంటే దత్తత చేయబడడం అంటే అర్థం ఏంటంటే ఒక తండ్రి అధికారం నుంచి మరొక తండ్రి అధికారం కింద రావడం. మీకు అర్థమవుతుంది? అర్థం అవ్వట్లేదు. దత్తత చేయబడటం ఏంటండి? ఓ తండ్రి అధికారం నుంచి మరొక తండ్రి అధికారం కింద రావడం అంటండి. దత్తత అంటే ఒక తండ్రి అధికారం నుంచి మరొక తండ్రి అధికారం కింద రావడం. అంటే ఆత్మ నియమం ఏం చేసిందంటే
మనం దేవుని కుటుంబంలోనికి ప్రవేశింపజేసింది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే దత్తం చేసుకున్నవాడి వల్ల ఎవరు కుమారుడైతే ఆ కుమారుడుగా ఉన్నాడో ఆ కుమారుడు ఇప్పుడు ఇంకొకటి దత్తం చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే దత్తత చేసుకున్నటువంటి తన దత్తత అయిపోయిన తర్వాత తన పూర్వ కుటుంబానికి ఉన్నటువంటి హక్కులన్నీ కోల్పోతాడు. ఇంకా హక్కులు ఉండవండి అక్కడ, ఇంకా పూర్తి హక్కులు పోతాయండి. ఎక్కడి నుంచి? పాత తండ్రి నుంచి ఏం పోతాయండి? హక్కులన్నీ పోతాయి. ఎప్పుడైతే దత్తత చేశాడో, ఒక వ్యక్తి దత్తత చేయబడ్డాడో, మొదటి తండ్రి దగ్గర ఉన్న ఆస్తి కానీ ఏదైనా ఉంటే హక్కులన్నీ ఏం పోతాయండి? మొత్తం పోతాయి. దీంట్లో ఒక గొప్ప అంశం చెప్తాను మీకు నేను. గొప్ప అంశం ఉంది ఇక్కడ. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏం లేదండి, ఏ శిక్షా విధియులు అంటే శిక్షలన్నీ క్రీస్తులో అవి పటాపంచలై తీసి పడతాడు దేవుడు. జాగ్రత్తగా చూడాలి. ఎప్పుడైతే దత్తత చేసుకుంటాడో ఒక వ్యక్తి, పూర్వ కుటుంబానికి ఉన్న హక్కులన్నీ కోల్పోయిన తర్వాత దత్తత తీసుకున్న కుటుంబం యొక్క హక్కులకు వారు ఏమవుతాడండి? వారసుడు అవుతాడు. ఎందుకు ఈ దత్తత? ఎందుకో మరి పౌలు గారు చెప్తున్నాడు దత్తత. ఈ దత్తత చేయబడటం రోమా ప్రభుత్వంలో చాలా చాలా బలమైందటండి. దత్తత చేసుకోవటం మామూలుగా ఉండదు. దత్తత తీసుకొచ్చిన వ్యక్తి ఇప్పుడు ఏమవుతాడంటే, తర్వాత పిల్ల పుట్టినట్లయితే అతనికి దత్తత చేసుకున్న తర్వాత పిల్ల పుడితే ఆ పిల్లలతో పాటు ఇతను ఏమవుతాడండి? సమాన వారసుడు అవుతాడు. అందుకే నువ్వు దత్తత చేసుకున్నవాడు వేయండి కుదరదండి అక్కడ. ఇంకో విధంగా చెప్పాలంటే మొత్తం తల్లిదండ్రుల ఆస్తికి ఎవడధికారం అయిపోతాడండి? దత్తుడు అయిపోతాడండి. కుమారుడు అవడండి. దత్తుడు అయిపోతాడండి. కుమారుడు వారసుడు దత్తుడు అయిపోతాడటండి పూర్తిగా. అంటే పుట్టిన పిల్లలు అవరట్టండి. అందువల్ల ఇక్కడ దత్తత తీసుకోవటం. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఈ దత్తత గురించి మనం మాట్లాడుకోవట్లేదు. ఎప్పుడైతే చట్టపరంగా మనం ఆత్మ నియమం ద్వారా దేవుని కుటుంబంలో ప్రవేశిస్తామో, పాత జీవితం అంతా కూడా తుడిచేస్తాడు దేవుడు. తుడిచేస్తాడు పూర్తిగాని తుడిచివేస్తాడు. అంటే దత్తత అయినటువంటి వ్యక్తి నూతన వ్యక్తిగా నూతన జీవితాన్ని పొందుతాడు. చట్ట పరిధిలో ఆ వ్యక్తి తన తండ్రి సంతానంగా పరిణింపడతాడు. అంటే దేవుని కుమారుడు అయిపోతాడు ఆ వ్యక్తి. అందువల్ల ఆత్మ నియమము ఏం చేసిందంటే దేవుని కుటుంబంలోకి ఏం చేసిందండి? ప్రవేశపెట్టింది. మీరు గమనించాలి, క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధి లేదు. శిక్షలన్నీ తీసేస్తాడు దేవుడు. శిక్షలు ఎప్పుడు వస్తుంటాయంటే క్రీస్తునందు లేకపోవటం వల్ల శిక్షలు వస్తూ ఉంటాయి. మహోన్నతుని చాటును నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన చాటు నుండి ఏముంటుందండి? ఆయన చాటు నుండి ఏముంటుందండి? ఎవరు చెప్తలేదు మీరు? ఆయన చాటు నుండి ఏమొస్తుందండి? నీడ వస్తుంది. అది మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. అంటే ఆయన చాటు నుంటే మన మీద ఏముంటుంది? ఆయన నీడ ఉంటుంది. మనం పాట పడతాం కదా, నువ్వు ఉంటే చాలు యేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. మహోన్నతుని చాటుని నివసించినప్పుడు ఏమవుతుందండి? నీడ వస్తుంది మన మీదకి. నీడ వస్తుంది. పగలు ఎండ దెబ్బ, రాత్రులు వెన్నెల దెబ్బ తగలకుండా నేను నడిపించాను అంటాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో. 40 సంవత్సరాలు వాళ్ళకి అట్టండి ఎండ దెబ్బ తగలలేదంట, ఎన్నెల దెబ్బ తగలలేదంట. శీతాకాలం ఎక్కువ ఏ దెబ్బ ఉంటుందండి? శీతాకాలం ఏ దెబ్బ ఎక్కువ ఉంటుంది? వెన్నెల దెబ్బ ఉంటుందండి. వెన్నెల దెబ్బ అంటే ఏంటండి? చలి. అది దేవుడట వాళ్ళకట వెన్నెల దెబ్బ లేకుండా నడిపించాడు, ఎండ దెబ్బ లేకుండా నడిపించాడు. ఎన్నేళ్ళండి? 40 సంవత్సరాలు. మహోన్నతుని చాటు నివసించేవాడు సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. విశ్రాంతి దొరుకుతుంది. ఇశ్రాయేలు అలసిపోవడం ఎరగరండి. అలసిపోలేదండి ఇశ్రాయేలీలు.
అందుకే వాళ్ళ జోడు అరగలేదు, వాళ్ళ బట్టలు మాయలేదు అన్నాడు. అంటే అలిసిపోలేదండి, వాళ్ళు చెమట ఎక్కలేదు వాళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే రాత్రి పగలు కూడా ఏసీలు పెట్టాడు దేవుడు వాళ్ళని. ఏసీలు చెమట ఎక్కలు లేకుండా నడిపించాడు. చెమట పట్టినప్పుడు ఏముండదండి, బట్ట మాయదు. చెమట పట్టినప్పుడు ఏముండదండి, చెమట పట్టినప్పుడు ఏముండదండి, అలసట ఉండదు. చెమటలో అలసట ఉండదండి. ఏసీలో కూర్చుని వర్క్ చేసుకుంటే ఎంతవరకైనా చేసుకోవచ్చండి. ఏసీ లేకుండా చేసుకుంటే అలసిపోతాడు మనిషి. ఏసీలో ఉండి వర్క్ చేసుకుంటే వాడిని అలసిపోడు మనిషి, ఎంత పైన ఏం చేసేస్తాడు. అందుకే ఈ సాఫ్ట్వేర్ వాళ్ళందరికీ ఖచ్చితంగా ఏముంటుందండి, ఏసీ ఉంటుంది. ఏసీ లేకపోతే అది పాడైపోద్ది. ఇక వాళ్ళు వర్క్ చేసే పనిముట్టు పాడైపోద్ది, వాళ్ళు కూడా పాడవుతాయి. అందుకే ఏసీ ఉంటుంది. ఏసీ లేకుండా ఎక్కడ కూడా మనకి ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఏసీ లేకుండా ఉండరు. ఇంటి దగ్గర పని చేస్తున్నారు, అలసిపోతున్నారు వాళ్ళు. చాలా కష్టమైపోయి అక్కడ కూడా చేస్తున్నారు వర్క్, కానీ ఇంటి దగ్గర చేసిన వర్క్ ఏమవుతుందంటే చాలా కష్టమైపోతుంది, చేయలేకపోతున్నాం అంటున్నారండి. చాలా కష్టపడేస్తున్నారు అంటున్నారు. కాదండి, అక్కడున్న సదుపాయం ఇక్కడ లేదు వీళ్ళకి. అంటే దేవుడు ఏం చేశాడంటే వాళ్ళకి ఏసీని కల్పించాడు. పగలు ఎండ దెబ్బ కానీ రాత్రులు ఎన్ని దెబ్బలు తగ్గలేదు అన్నాడు. అందువల్ల ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్టపరంగా ఒక మనిషి ఎప్పుడైతే క్రీస్తునందు ఉంటాడో పాత జీవితం అంతా తుడిచేస్తాడు దేవుడు. క్రీస్తునందు ఉంటే క్రీస్తునందు లేకుండా పక్క దొరికితే మాత్రం తుడిచివేయబడదు. శిక్షలు పోవండి. సాధారణంగా శిక్షలు మనిషి మీదకి ఎందుకు వస్తాయంటే క్రీస్తునందు లేకపోవడం. క్రీస్తునందు లేకపోవడం వల్ల ఏమొస్తాయండి, శిక్షలు వస్తాయి. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆ మాట చాలా గొప్పగా ఉందండి. 1వ వచనం 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. చూద్దాం. క్రీస్తునందు అంటే ఒకటి క్రైస్తుడు అవడం. క్రైస్తుడు అవడం అంటే క్రీస్తునందు ఉండడం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారు. క్రీస్తుని ధరించుకోవడం అంటే క్రీస్తులో ఉన్నాడు, క్రీస్తునందు ఉండడం. అందువల్ల ఇక్కడ ఎప్పుడైతే ఒక వ్యక్తి క్రైస్తవుడు అవుతాడో దేవుని ఆత్మ ఏం చేద్దంటే మన ఆత్మతో ఏమని సాక్ష్యం ఇస్తుందంటే ఆయన సంతానమని సాక్ష్యం ఇస్తుందటండి. అక్కడే ఉంది 8వ అధ్యాయంలో ఉంటుంది మనకి. ఎప్పుడైతే క్రైస్తవుడు అవుతాడో అప్పుడు దేవుని ఆత్మ ఏం చేద్దంటే మన ఆత్మతో నువ్వు దేవుని సంతానం అని సాక్ష్యం ఇస్తుందటండి. ఎంత గొప్ప మాట. నువ్వు దేవుని సంతానం. ఇప్పుడు దాకా దేవుని సంతానం కాదు, ఇప్పుడు దాకా దేవుని సంతానం కాదు. అంచేతను క్రైస్తవులు ఎవరంటే దత్తత చేసుకున్న వాళ్ళండి, దత్తుడు. దత్తుడైనప్పుడు ఆ పాత తండ్రి యొక్క ఆస్తిలోంచి ఏమొచ్చేస్తుందండి. ఇక్కడ అర్థం ఏంటంటే ఎప్పుడైతే దేవుడు మనం దత్తత చేసేసుకున్నాడో మన పాత తండ్రి ఎవడండాడు, మన పాత తండ్రి ఎవరో చెప్పాలి. మీరు పాత తండ్రి ఎవరో? సాతానులోకి ఉంది మీకు. మన పాత తండ్రి ఎవరంటే పాప స్వభావం, శరీర స్వభావం. మా పాత తండ్రి వాడు సైతాన్ గడు మన తండ్రి కదండి. ఆడు మన కిందుండోడు కానీ ఆడు మన పయ్యోడు కదండి. మీకు మనకు తెలుస్తలేదు ఏమైనా. సైతాన్ గడు పైనుండోడు ఏం కదండి, కింద ఉండి మళ్ళీ ఆడెంత ఉంటాడు. కింద ఉండేవాడు వాళ్ళు అనుకుంటాడంటే సాపు కింద నీరండాడు. ఎవడండాడు మనకు తెలియదు కానీ ఏ నీరు అంటాడు. సాపు కింద నీరులో పని చేస్తాడు కానీ సాపు మీద కూర్చున్న వాళ్ళు పని చేయడండి సాతాన్ గడు. అంచేతను సాపు కింద నీరులో పని చేస్తాడు. అంచేతను మన పాత తండ్రి ఎవరండి, మన పాత స్వభావం. అంచేత దేవుని ఆత్మ మన ఆత్మతో ఏమంటుందంటే నువ్వు ఆయన సంతానం అని సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే క్రైస్తవులు అవుతామో ధర్మశాస్త్రం అధికారం నుంచి అతడు దేవుని కృపకు దేవుని కుమారుడిగా దత్తత చేయబడతాడు. అంచేతను మన పాత తండ్రి ఎవడంటే మన పాత స్వభావం. ఇందాక 2 మాటలు ఇచ్చాను. పాప స్వభావం చేత అదుపు చేయబడిన జీవితం మన పాత తండ్రి. ఇప్పుడు కొత్త తండ్రి ఎవరంటే దేవుని ఆత్మ చేత అదుపు చేయబడుతున్న జీవితం కొత్త తండ్రి. అందువల్ల మనం ఎప్పుడైతే క్రైస్తవులు అయిపోతామో, ఎప్పుడైతే మనం క్రైస్తవులు అవుతామో దేవుని ఆత్మ మన ఆత్మ కూడా ఆయన సంతానమని సాక్ష్యం ఇస్తుంది. ఎప్పుడైతే మనం దేవుని కుమారులు క్రైస్తవులు అయిపోతామో ధర్మశాస్త్రం అధికారం నుంచి మనం కృప కిందకు వచ్చేస్తాం, దత్తత చేయబడతాం. ఎప్పుడైతే దత్తత చేయబడతామో
ఇంక సాతాను అధికారం మనం చేయడం. ఎందుకంటే అంతకుముందు మన స్వభావాన్ని బట్టి సాతాను కంటే మనతో పనిచేశాడు. ఎప్పుడైతే మనం బయటకు వచ్చేసామో వాడు అధికారం కింద ఉండడం, ఇంకా బయటకు వచ్చేస్తాం మనం. సాతాను అధికారం కింద ఉంటే శిక్షలు ఉంటాయి, యేసు ప్రభు అధికారం కింద ఉంటే శిక్షలు ఉండవు. ఇంకా ఏ శిక్ష కూడా లేదని చెప్పేశాడు ఖచ్చితంగా. కానీ శిక్షలు ఎందుకు వస్తాయంటే క్రీస్తునందు లేకపోవటం వల్ల. దేవుని వాక్యంలో 144వ కీర్తన 12వ వచనం చదవండి. 12వ వచనం నుంచి ఆడ చెప్తుంటాడు దావీదు రాజు. 144 12 నుంచి చదవండి. 144 12 నుంచి. మా కుమారులు తమను యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల్లాగా ఉన్నారు, మా కుమార్తెలు మూలకంబల్లాగా ఉన్నారు. తర్వాత మా కొట్లు నింపబడి. అవును, చూడండి అక్కడ ఏమంటాడంటే మా పిల్లలు అద్భుతమైన పిల్లలు, దేవుని పిల్లలుగా. రెండవది ఏమంటాడంటే వాళ్ళు వర్ధిల్లుతారు అని చెప్పాడు. అక్కడ మూడవది ఏంటంటే వాళ్ళు శాంతి సమాధానంతో ఉంటారని చెప్పాడు. నాలుగవది ఏంటంటే వాళ్ళు సంతోషంగా ఉంటారని చెప్పాడు. ఎప్పుడైతే మనం ఇక్కడ చెప్పిన 2వ వచనం ప్రకారంగా ఆత్మ యొక్క నియమము పాపమండముల నియమం నుండి ఏం చేసింది? నన్ను విడిపించేసింది. ఎట్లనగా ధర్మశాస్త్రం దేనిని చేయజాలకపోయిన దానిని దేవుడు ఏం చేశాడు? నెరవేర్చాడు. అందువల్ల ఇక్కడ మనం క్రీస్తునందు ఉన్న వారికి ఏమి లేదండి, ఏ శిక్షా విధి లేదు. ఇంకో సంగతి చెప్పాలంటే ఎప్పుడైతే మనం క్రైస్తవులు అయ్యామో శరీర అధికారం నుంచి మనం ఏమయ్యామంటే ఆత్మ అధికారములకు దత్తత పోయాం. ఇంకా పాపపు జీవితానికి క్రైస్తవునిపై అధికారం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ రోమాపత్రికలో 8వ అధ్యాయంలో. పాపపు రుణం తీరిపోయింది అని చెప్పేశాడు ఆయన. అందువల్ల ఇక్కడ క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్ష? అందువల్ల క్రీస్తు యేసునందు ఉండటం అనేటువంటిది ఎలాగున్నావు అనేటువంటిది. క్రీస్తుని ఎలా ధరించుకోవడం అన్నాడు. బట్టలు ధరించుకున్నట్టుగా క్రీస్తుని ధరించుకోమన్నాడు. క్రీస్తుని ధరించుకోవడానికి బట్టలు ధరించుకోవాలి. ఎలాగంటే ఎప్పుడైతే బాప్తిసం పొందేస్తావో క్రీస్తుని ధరించేసుకుంటావు. అంచేతను అప్పుడు ఏమవుద్దంటే ఎప్పుడైతే మనం క్రీస్తుని ధరించేసుకున్నామో నూతన జీవితం పొందిన వారమై ఇంకా పాత జీవితానికి ఏముండదండి, అధికారము ఉండదు. ఇంకా అధికారం ఉండదు. జాగ్రత్తగా చూడాలి. గలతీ 3:29. గలతీ మీకైనా అర్థమవుతుందమ్మా? ఎవరికైనా అర్థమవుతుందా? మధ్యలోకి అర్థం అవుతుంది, మీకు మొదటి జన్మలోకి అర్థం అవుతుంది. చదవండి 3:29 గలతీ పత్రిక 3:29. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం ఏమై ఉన్నారు? మీరు వారసులై ఉన్నారు. నీ సంతానం మూలంగా భూలోక వంశాలు ఏమవుతాయి అన్నాడండి అబ్రహాంతుడు. నీ సంతానం మూలంగా భూలోక వంశాలు ఏమవుతాయి? ఆశ్రయించబడతాయి అన్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాం యొక్క సంతానమై ఉండి. అబ్రహాం సంతానం అంటే అబ్రహాం పుట్టినోళ్ళు కాదు. అక్కడ అబ్రహాం చేసిపండి వాగ్దానం. అబ్రహాం యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం ఏమయ్యాం? మనం వారసులమయ్యాం. అందువల్ల నా ప్రియ సోదరులారా, మనం పరలోకంలో ఉన్నటువంటి మొత్తం అన్నిటికీ మనం వారసులమైపోతాం క్రీస్తునందుంటే. అందుకే ఈ సమయంలో చక్కని విషయాలు ఇస్తాడు. యెషయా గ్రంథం 50 అధ్యాయం 9వ వచనంలో. యెషయా గ్రంథం 59వ వచనం 59 చదువుతాను. 50 అధ్యాయం 9వ వచనం. ప్రభువు యెహోవా నాకు సహాయము చేయును, నా మీద నేరస్థాపన చేయువాడెవడు? ప్రభువు యెహోవా నాకు సహాయం చేయును, నా మీద నేరస్థాపన చేయవాడెవడు? ఇంక నేరస్థాపన చేసేవాడు ఎవడు? ఇందుకే ప్రభువు యెహోవా నాకు సహాయం చేస్తాడు. ఇంక నా మీద నేరస్థాపన చేయవాడెవడు? ఇంకెవడు నేరస్థాపన చేస్తాడు? యోహాను సువార్త 3:18. యోహాను సువార్త 3:18. యోహాను సువార్త 3:18. ఆయన యందు విశ్వసించువానికి తీర్పు తీర్చబడదు.
చాలు చాలు 3:18 మళ్ళీ చదవండి. ఆయన యందు విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదంటే శిక్ష లేదు, పోయిందనమాట. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధి లేదు. 5:24 యోహాను సువార్త 5:24. నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడు. అతనికి తీర్పులోకి, అంటే శిక్షలోకి రాడు, ఇంకా అతను తీర్పులోకి రాడు. తీర్పులో నుంచి ఏమైపోయాడు అతను? మరణంలోంచి ఎక్కడ దాటిపోయాడట? నువ్వు దాటిపోయావు, ఇప్పుడే దాటిపోయావు అంటాడు ఒక్కొక్కడు. దాటిపోయావు, లేకపోతే నీ సంగతి తీరిపోయాను, ఇప్పుడే దాటిపోయావు అంటాడు. ఇప్పుడే దాటిపోయాడు, సెకండ్లో దాటిపోయాడు అంటుంటాడు. ఇక్కడ ఏమేమి చూడండి, చదవండి మరలా 24వ వచనాన్ని. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచేవాడు నిత్యజీవము గలవాడు. వాడు తీర్పులోని రాక మరణములో నుండి జీవంలోనికి ఏమయ్యాడట? దాటి ఉన్నాడని మీతో నిత్యముగా చెప్తున్నాను. దాటిపోయాడు. క్రీస్తునందుంటే శిక్షావిధి లేదండి సోదరి సోదరులారా. శిక్షలని ఎక్కడుంటాయంటే క్రీస్తునందు లేకపోతే శిక్షలే ఉంటాయండి. అన్ని శిక్షలే, మానవుడు శిక్షలే అనిపిస్తున్నాడు. ప్రపంచమంతా మానవుడు శిక్షలు అనిపిస్తున్నాడు. ఎప్పుడైతే శిక్షావిధి పోతుందో, ఎప్పుడైతే మనమేం శిక్ష పోయిందో, అప్పుడు మనకి నూతన ఐక్యత ఏర్పడిపోతుందండి. ఆయనతోటి నూతన ఐక్యత ఏర్పడిపోద్ది. ఎప్పుడైతే మనం శిక్షని తప్పించేసుకున్నామో ఐక్యత ఏర్పడుతుంది. దేవుని వాక్యాలు కొన్ని అర్థం అవ్వండి మనకి ఎంత మర్మంగా ఉంటాయంటే, ఎంత మిస్టరీ అంటే, ఎంత బాగుంటుందంటే ఆ వాక్యం. కానీ అర్థం అవ్వతారు, కానీ చదవాలి, పదే చదవాలి. రుచి దానికి అర్థం అవుతుంది, అప్పుడు రుచి వస్తుంది. 7వ అధ్యాయము రోమాపత్రిక 4వ వచనములో 7:4 కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకను చేరుడికై మీరును ఆయన శరీరం ద్వారాగా ధర్మశాస్త్రము విషయమై ఏమయ్యారు? మృతులైతిరి. అంటే ఆయనతోటి ఐక్యత ఏర్పడిపోయింది. కావున నా సహోదరులారా, మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అని వేరొకను చేరుడికై మీరును ఆయన శరీరం ద్వారాగా ధర్మశాస్త్ర విషయమై ఏమైపోయారు? మృతులైపోయారు. అంటే దేవునితో ఐక్యం ఏర్పడిపోయింది. దేవునితో ఐక్యం ఏర్పడిపోయింది. ఎప్పుడైతే శిక్షలు పోయాయో దేవునితో ఐక్యం ఏర్పడిపోద్ది. శిక్షలు ఉన్నంత కాలం దేవునితో ఐక్యం ఏర్పడదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏముండదండి? ఏ శిక్షావిధి ఉండదు. కొరింథీ పత్రిక 6:15 మొదటి పత్రిక 6:15 చదువుతాను. మీ దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నవని మీరు ఎరగరా? ఎప్పుడైతే మన మీద నుంచి ఆ నేరారోపణ పోయిందో, శిక్షలు ఎప్పుడైతే పోయాయో చూడండి, అక్కడ మీ దేహములు క్రీస్తునకు ఏమైపోయాయి? అవయవాలైపోయాయి. అవయవాలు అయి ఉన్నాయని మీకు తెలీదా అంటున్నాడు కొరింథీ గ్రహిస్తుల్ని. తెలియదు అనమాట, వాళ్ళకి తెలీదా? మీకు తెలియకుండా ఉన్నారు. మీరు ఆయనతో ఐక్యమైపోయారు. ఎప్పుడైతే మీరు విడిపించబడిపోయారో ఆయనతో ఏకమైపోయారు. చూడండి 15 వచ్చిన మళ్ళీ చదువుతాను. మీ దేహములు క్రీస్తునకు ఏమయ్యాయి? అవయములై ఉన్నామని మీరు ఎరగరా? అందువల్ల అర్థం ఏంటంటే, మీరు ఎప్పుడైతే దాని నుంచి వచ్చేసారో క్రీస్తుకు అవయవాలు అయిపోయారు. మీరు ఐక్యత ఏర్పడిపోయింది. కొరింథీ పత్రిక 2వ పత్రిక 11:2 ప్రధానమనే మాట ఉపయోగిస్తారు. చూడండి, అక్కడ ప్రధానం అంటాడు. 2వ వచనం, దేవాసక్తితో మీ అల్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవాలని మేము నేను చేస్తాను. తీసారా? పదం తీయలేదా? 2వ వచనం చదవండి. 2వ పత్రిక కొరింథీ, దేవాసక్తితో మీ అల్ల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలైన కన్యకనగా ఒక్కడే పురుషునికి అనగా ఎవరు సమర్పించాలని ప్రదానం చేశాను? నేను క్రీస్తుకు సమర్పించాలని ప్రదానం చేశాను. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే దాంట్లో విడిపించబడ్డాడో క్రీస్తుకి ఏమయ్యాడు? ఇతను ప్రదానం చేయబడ్డాడు.
క్రీస్తుకు పవిత్రాలైన కన్యకనుగా నిన్ను క్రీస్తుకు సమర్పించాలని నేనేం చేశాను? ప్రదానం చేశాను. మన ప్రధానం ఎవరు చేసుకున్నారు? మన ప్రధానం ఎవరు చేసుకున్నారు? క్రీస్తు చేసుకున్నాడు ప్రధానం. మరి చాలా సంఘస్థులు మా సంఘం ప్రధానం అంటున్నారు, మా సంఘాన్ని ప్రదానం చేసుకున్నారు అంటారేటి వాళ్ళు. క్రీస్తుకు ప్రదానం చేశాడు. క్రీస్తుకు ప్రదానం చేయబడినని సమర్పించాను అంటాడు అపోస్తలుడైన పౌలు. నువ్వు క్రీస్తుకు ప్రదానం చేయబడ్డాను. ఒక్కడే పురుషుని కంటే క్రీస్తుకు సమర్పించాలని నేను ప్రదానం చేశాను. సంఘం అంటే, క్రైస్తవులంటే క్రీస్తుకు ప్రదానం చేయబడిన వాళ్ళు. ఇవాళ ప్రధానం ఒకళ్ళు చేసామనుకోండి, రేపు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? ఆయన పెళ్లి కొడుకు ఎవరిని పెళ్లి చేసుకుంటాడో ఏమ్మా? రేపు పెళ్లి కొడుకు ఎవరిని ప్రదానం చేసామనుకో, రేపు ఎవరిని పెళ్లి చేసుకుంటాడు? పెళ్లి కొడుకు ప్రదానం చేసుకున్న పెళ్లి కుదిరి చేసుకుంటాడా? ఆ పక్కన ఎవరు అమ్మాయిని గురించి పెళ్లి చేసుకుంటాడా? ఎవరిని పెళ్లి చేసుకుంటాడండి? అక్కడ ఎవరొకరు ఉంటే చేసేసుకుంటాడు పెళ్ళి. కుదురుతుంది అలాగా? మళ్ళీ చదవండి 11:2. దేవాసక్తితో మీ వల్ల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పించాలని మేము ఏం చేశాను? ప్రదానం చేసేసాను. అందువల్ల ప్రదానం చేపడ్డాను. ఎప్పుడైతే మనం క్రీస్తుకు వచ్చేసామో, క్రీస్తు కిందకు వచ్చేసామో ఏం జరిగిందో చెప్తాడు 2వ వచనంలో. ఎఫెసీయులు 5:30. మనము క్రీస్తు శరీరమునకు అవయములై ఉన్నాము. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి ఏం చేస్తాడు? సంరక్షిస్తాడు. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే, ఎప్పుడైతే మనం విడిపించబడిపోయామో క్రీస్తు ఏమైపోయాడు? క్రీస్తు పోషణ కిందకు వచ్చేసామండి మనం. ఎప్పుడైతే మనం విడిపించబడిపోయామో అప్పుడు క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి ఏం చేస్తాడంట? సంరక్షిస్తాడు. అంటే మనం యేసు ప్రభు యొక్క సంరక్షణకు వచ్చేసామండి. ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక పురుషుని పెళ్ళాడుతుందో, వివాహం చేసుకుంటుందో, అతడు పోషించి అతని పోషణలోకి వచ్చేద్ది, అతని సంరక్షణ గురించి వచ్చేస్తుంది. అందుకు నువ్వు నన్ను పోషించు అంటాకు ఉండదండి. పురుషుడే పోషించాలి. వివాహం చేసుకున్న తర్వాత పురుషుడు పోషకుడు అవుతాడు. వివాహం చేసుకున్న తర్వాత అతను సంరక్షకుడు అవుతాడు. తప్పకుండా అతను పోషించవలసిందే. ఎక్కడికి వెళ్ళి పని చేస్తాడో, ఏం చేస్తాడో అనవసరం. ఒకళ్ళు అంటుంటారు, నిన్ను అన్నీ తెచ్చి పెడుతున్నా అంటే ఎవడు పెడతలేదు, నువ్వే పెడుతున్నావు అంటుంటారు కొంతమంది. నీకు అన్నీ తెచ్చి పెడుతున్నాను, అన్నీ నీకు ఏ లోటు లేకుండా చేస్తుంటే నువ్వే చేయట్లేదు, అందరూ చేస్తున్నాను లోకల్ అంటారా? ఖచ్చితంగా అంటారు. కానీ ఆ మాట అనకూడదు. అందరూ కూడా నీకెందుకు, నీ కూడా నువ్వు చూడు. నేను ఎలా చూస్తున్నాడు నీ భర్త, నేను ఎలా చూసుకుంటున్నాడు, ఎలా పోషిస్తున్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే వివాహం ఆడుతుందో ఒక స్త్రీ, ఆ భర్త పోషణకు వచ్చేస్తుంది, సంరక్షణకు వచ్చేస్తుంది. అతను సంరక్షకుడు అయి ఉన్నాడు, అతను సంరక్షించాలి ఖచ్చితంగా. అంచేతను ఇక్కడ మన క్రీస్తు ప్రభు ఎప్పుడైతే మనం దాని కింద వచ్చేసామో ఆయన మన సంరక్షకుడు అయిపోతాడు, పోషకుడు అయిపోతాడు. మనం క్రీస్తు ఐక్యమైపోయాం. మనం 1 యోహాను 2:24, 1 యోహాను 2:24లో మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచిన ఎడల మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును ఏం చేస్తారు? నిలుతురు. 24వ వచనం బి పాయింట్. మీరు మొదటి నుండి విన్నది మీలో నిలిచినట్లయితే మీరు కూడా కుమారుని యందును తండ్రి యందును ఏం చేస్తారు? నిలుతురు. 24వ వచనం. అంటే ఐక్యమైపోయాం ఆయనతోటి. అందులో ఇప్పుడు ఏం ఏర్పడుతుంది అంటే, మనకి ఒక నూతన నడక, నూతన విధానం ఏర్పడిపోద్ది. చక్కని మాటలు యోహాను చెప్తాడు. యోహాను 2వ పత్రిక 4వ వచనములో, తండ్రి వల్ల మనం ఆజ్ఞ పొందిన ప్రకారం నీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుచుచుంటుట కనుగొని ఏం చేశాను? బహుగా సంతోషిస్తున్నాను. ఎప్పుడైతే నూతన నడతలు ఏమొస్తుంటుందంటే, సోదరులారా, సంతోషం ఏర్పడుతుంది. నీ పిల్లలలో కొందరు సత్యం అనుసరించి నడుచుచుండుట కనుగొని ఏం చేస్తున్నాను? నేను బహుగా సంతోషిస్తున్నాను. యోహాను 3వ పత్రిక 3వ వచనం.
నీవు సత్యమును అనుసరించి నడుచుకొనిచున్నావు కనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తన గురించి సాక్ష్యం చెప్పగా విని ఏం చేశాం మేము? బహుగా సంతోషించాం. అందువల్ల ఎప్పుడైతే నూతన నడత ఏర్పడుతుందో సంతోషం ఏర్పడుతుంది. కీర్తనకారుడు అంటాడు 86:11 కీర్తనకారుడు అంటాడు చూడండి, కీర్తనకారుడుకున్న ఆశ చూడండి ఒకసారి. 86:11 వచనం 86:11 వచనం 86:11 వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు ఏం చేయాలా? బోధించము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ప్రార్థన ఆశపడుతున్నాడు దావీదు రాజు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గము నాకు బోధింపము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏం చేయాలా? ఏకదృష్టి కలుగు చేయి. మన ప్రార్థనలో ప్రార్థన చేసేటప్పుడు రోజు ఒకే ప్రార్థన చేయకూడదండి, ఒకేలా ప్రార్థన చేయకూడదండి. ప్రార్థనలు ఎన్నో మంచి మంచి అంశాలు ఉంటాయండి. ఇతను ఏమని ప్రార్థన చేస్తున్నాడు చూడండి, ఏమని ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా, నేను నీ సత్యం అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమునకు బోధించు. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏం కలుగు చేయను? ఏకదృష్టి కలుగు చేయి. మన ప్రార్థనలో 4 మాటలే కదండి, ఏ ఒక మాటలో వరుస పెట్టిన మాటలే కదండి. మన పిల్లలు సండే స్కూల్ పిల్లలు మన నేర్పు మాటలు మాట్లాడుతుంటారు, వాళ్ళకి ప్రార్థన రాదు కాబట్టి. అంచేతను మనం నేర్చుకున్న మాటలు కదండి ప్రార్థన చేసేటప్పుడు కొన్ని మంచి మంచి మాటలు ఉపయోగించాలి, మంచి మంచి మాటలు ఉపయోగించాలి. రోమాపత్రిక 6:4 క్షమించండి 26:3 వచనం కీర్తన 26:3 వచనంలో కీర్తన 26:3 వచనంలో నీ కృప నాకు కన్నుల ఎదుట ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి ఏం చేస్తున్నాను? నడుచుకొని. ఏం ఉంచుకున్నాడంటే ఎందుకు కన్ను ఎదురుగుండా? నీ కృప నా కన్నుల ఎదురు ఉంచుకొని ఉన్నాను, నీ సత్యం అనుసరించి ఏం చేస్తున్నాను? అదే అడిగాడు అక్కడ. ఇక్కడ ఇదే చెప్తున్నాడు, నీ కృప నా కన్నుల ఎదురు ఉంచుకున్నాను, నీ సత్యం అనుసరించి ఏం చేస్తున్నాను? నడుచుకొనిచున్నాను. అంచేతను నూతన నడత ఏర్పడుతుంది సోదరి సోదరులు. అందువల్ల ఈ సమయంలో క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, శిక్షలన్నీ పోతాయి. క్రీస్తునందు లేకపోతే శిక్షలు మన మీద వెళ్తుంటాయి, మానవుడి మీద శిక్షలు వెళ్తున్నాయి. కుటుంబం మీద, క్రైస్తవ కుటుంబాల మీద కూడా శిక్షలు వెళ్తున్నాయి. క్రైస్తవ కుటుంబాల మీద క్రైస్తవ కుటుంబాల మీద శిక్షలు వెళ్తున్నాయి. పైనుంచి శిక్షలు అనిపిస్తున్నారు క్రైస్తవ కుటుంబాలు కూడా. క్రైస్తవులు కూడా శిక్షలు అనిపిస్తున్నారు. కారణం ఏంటంటే క్రీస్తునందు ఉన్న విధానం తేడా వచ్చేస్తుంది. క్రీస్తునందు ఉండడం కరెక్ట్గా లేదు అన్నమాట. లేనప్పుడు మన మీదకి ఏమొస్తాయండి? శిక్షలు వస్తాయి. శిక్షలు రాకుండా ఉండాలంటే క్రీస్తుని ధరించుకున్న వాళ్ళమే, క్రీస్తుని ధరించుకున్న వారమే క్రీస్తుతో ప్రయాణం చెయ్యాలి. బాప్తిసం సమయంలో అది జరుగుతుంది. రోమా 6:4 కొన్ని వచనాలు 2 వచనాలు చెప్పి ముగించేస్తాను నేను. రోమాపత్రిక 6:4 రోమాపత్రిక 6:4 చదవండి. 6:4 కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు బాప్తిసం వల్ల పాలు పొందుటకై. అవును, అంటే నూతన నడత ఏర్పడుతుంది. ఎప్పుడైతే బాప్తిసం పొందుతామో నూతన నడక ఏర్పడుతుంది. ఎప్పుడైతే నూతన నడక ఏర్పడుతుందో అప్పుడు క్రీస్తునందు ఉన్న వారికి ఏమండి? ఏ శిక్షా విధి లేదు. శిక్షలు ఉండవండి యేసు ప్రభులో. పాపం మీద విజయమే, లోకం మీద విజయమే, మరణం మీద విజయమే. క్రీస్తునందు ఉన్నవారికి, క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షా విధియు లేదుగా. ఓ మరణమా నీ ఎక్కడా, ఓ మరణమా. అంటే క్రీస్తునందు ఉన్న వారికి ఇంకా మరణం లేదు, శిక్షలు లేవు, శిక్షలన్నీ పోతాయి బయటికి. అందువల్ల క్రీస్తునందు ఉంటే మాత్రం, లేకపోతే మనుషుల మీద శిక్షలు కుటుంబాలు అనిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచమంతా అనిపిస్తుంది. అమెరికా దేశం బ్రహ్మాండమైన దేశం ఒకనాడు, బ్రిటన్ ఒక బ్రహ్మాండమైన దేశం. ఆ దేశాలు కూడా శిక్షణ అన్ని దేశాల కంటే ఎక్కువ అనిపిస్తున్నాయి. ఎందుకంటే అన్ని దేశాలు వెళ్ళి ఆ దేశాలని కలుషితం చేసేసి అక్కడ ఉన్న మనుషులు కలుషితం అయిపోయారు, శిక్షలు అనిపిస్తున్నారు. అమెరికా దేశం శిక్ష అనిపిస్తుందా?
అమెరికా దేశం ఎక్కడ ముగింపు కాడికి వచ్చేసిందంటే, మనం అమెరికా దేశం అంతా మనకున్న డబ్బుని బట్టి, మనకున్న సంపదను బట్టి మనం ఏం చేద్దామంటే, మన వీధులు కూడా బంగారం అన్నారు, బంగారం వేసేద్దారు అనుకున్నారు. బంగారం వేసేద్దారని సరికి అయిపోయిందంటే, బిల్ లాడెన్ కూడా ఏం చేశాడండి, మీరు బంగారు వీధులు కడతారా అని వాడు కోపం వచ్చేసింది. బిల్ లాడెన్ కూడా ఏం చేశాడండి, ఒకటి వేసేసాడు, భయం పట్టుకుంది. ఎందుకు వచ్చింది అంతండి, క్రీస్తు చేసినందు వాళ్ళు తేడా వచ్చారు మనుషులు. ఈరోజు బ్రిటన్ చాలా భయంకరమైన స్థితిలో ఉంది, అమెరికా చాలా భయంకరమైన స్థితి ఉంది. ఏ దేశమని వెళ్ళాలంటే అందరూ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, అందరూ అమెరికా వెళ్తారు, రష్యాకి వెళ్దామని కూడా ఎవడను. ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుందండి, అమెరికాకి వెళ్ళాలనిపిస్తుంది. ఇప్పుడు అమెరికాకి వెళ్ళాలనిపించట్లేదు ఇప్పుడు. ఎందుకంటే క్రీస్తు నుంచి తొలగింది ఆ దేశం. బ్రిటన్ వెళ్ళాలంటే ఇష్టపడరు, బ్రిటన్ చాలా అందంగా ఉంటుంది కానీ ఇప్పుడు వెళ్తాకి ఇష్టపడరు. ఎందుకంటే అది క్రీస్తు నుంచి ఎప్పుడైతే తొలగిందో శిక్షలు వస్తాయి. క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్ష? మీ అందరికి వందనాలు.